హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట ఇది. మార్నింగ్ మార్నింగ్ వైబ్స్ బాగుంటాయి కదా. సో అటుపక్క మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. మా గుడిలో పాటలు పెడతారని సాంగ్స్ దేవుడి. కానీ సూర్యుడు అయితే ఇంకా రాలేదన్నమాట. వెయిట్ చేస్తున్నాను సూర్యుడు ఎక్కడున్నాడా అని. ఇంకైతే రాలేదు ఆయన. సో మార్నింగ్ మార్నింగ్ ఎందుకు అంటే వ్లాగ్. సో ఈరోజే దేవరా మూవీ రిలీజ్ కదా. సో మూవీ రిలీజ్ కాబట్టి మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. మెయిన్గా మా అమ్మ అయితే చాలా వెయిట్ చేస్తుంది అనమాట ఆ మూవీ కోసం. సో మా అమ్మ కోసం మేము ఈ రోజే రిలీజ్ రోజే వెళ్తున్నాము. సో ఆల్రెడీ 7 o'clockకే షో అనేది స్టార్ట్ చేశారంట. సో 5 షోస్ అనమాట ఫస్ట్. అందుకని మేము 11 o'clockకి బుక్ చేసుకున్నాము టికెట్స్ అనేవి. సో మాకు ప్రతిరోజు ఉంటుందన్నమాట కిలో ఎల్లిగడ్డ. ఇది రోజు నడుస్తూనే ఉంటుంది. ఈయన రోజు వస్తూనే ఉంటాడు. సో మేము 11 o'clock అయితే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్. సో ఇప్పుడు మేము రెడీ అయిపోయి దేవర మూవీకి వెళ్ళాలి. సో ఇంకా మేము రెడీ అయిపోయామన్నమాట. కొంచెం అన్నం తినేసి మేము ముందుగానే వెళ్ళాలి. ఎందుకనంటే మాకు బస్సులు అనేవి లేట్గా ఉంటాయి, టైంకి ఉండవని చెప్పి ముందుగా వెళ్ళాలి. బట్ మేము ముందుగా వెళ్ళినా కానీ 1.5 hour వెయిట్ చేసాము, కానీ బస్సులు రాలేదు. లాస్ట్కి ఒక అంకుల్ ఆటో తీసుకొని వచ్చాడనమాట. సో 10 minutes ముందు మమ్మల్ని అక్కడ దింపాడు. అప్పటికి అనుకుంటూనే ఉన్నాము మూవీ అందుతుందో లేదో అని, చాలా టెన్షన్ పడ్డాం. కానీ అంకుల్ తొందరగా తీసుకెళ్ళడం వల్ల 10 minutes ముందు అయితే షోకి అందుకోగలిగాము. అండ్ మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి డీజే సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి. థియేటర్ బయట ఇంత ఏంట్రా డీజే అని అనుకుంటే వాళ్ళు బాక్సులు పెట్టుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. నేను సలార్ మూవీకి కూడా ఫస్ట్ రోజే వెళ్ళాను. బట్ అక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ ఎక్కడ ఇంత హల్చల్ అయితే చేయలేదు. బట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇలా డీజేలు పెట్టుకొని ఆయన ఓల్డ్ మూవీ సాంగ్స్ కూడా డ్యాన్స్ వేస్తూ పేపర్లు జిమ్తూ ఇలా కటౌట్ ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టడం అనేది నాకు అసలు షాకింగ్గా అనిపించింది. షాక్ ఎందుకంటే ప్రభాస్ గారికి అలా చేయలేదు, బట్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇలా చేశారా అని అనిపించింది అనమాట. సో ఆయన టీషర్ట్ వేసుకొని ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం, కటౌట్ పెట్టుకోవడము, పేపర్లు చింపి ఇలా చేయడం అనమాట. అండ్ నేను ఫస్ట్ చూసింది కూడా ఇక్కడే చాలా ఇయర్స్ తర్వాత. మీకు కనిపిస్తుంది కదా అన్నయ్య ఫోటో ఉన్న టీషర్ట్ వేసుకొని వాళ్ళు పేపర్లు చింపి డ్యాన్స్ వేస్తూ ఉంటున్నారు. అండ్ ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసాము. మా అమ్మ ఒక్క సాంగ్ విని, దేవర సాంగ్ విని ఈ మూవీ కోసం ఇన్ని డేస్ వెయిట్ చేసింది. సో తన కళ నెరవేరిందనే నేను అనుకున్నాను. సో తన కళ్ళల్లో కూడా గ్లో అనేది కనిపించింది, మా అమ్మ హ్యాపీనెస్. సో వెయిట్ చేసినందుకు ఇంత మంచి మూవీ చూసానా అని అనిపించింది మా అమ్మకైతే. ఇంకా లోపలికి వెళ్ళి మూవీ ఎలా ఉంటుందా ఏంటి అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అదిరిపోయిందండి మూవీ అయితే. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అండ్ అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ అయితే ఇంకా దానికి మాటలు లేవన్నమాట. అంత బాగుంది. వింటుంటే అసలు చాలా చాలా సూపర్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, మూవీ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళందరూ పేపర్లు చింపి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇంకా మూవీ స్టార్ట్ అయ్యాక అయితే అసలు పేపర్లోనే మొత్తం నేను స్క్రీన్ అంతా చూశానమాట. అసలు గోల గోల చేయటము అంతా మీకు షో అదంతా పేపర్లో కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, అంత బాగుందన్నమాట మూవీ అనేది. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ మూవీ చూడటము. చాలా ఇయర్స్ తర్వాతకి ఆయనకి, అంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఇది కూడా ఒక మంచి హిట్. ఎన్టీఆర్ యాక్టింగ్కి మనం వంకలు పెట్టలేము, ఎందుకంటే ఆయన అంత బాగా యాక్ట్ చేస్తారనమాట. త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో ఆయన చేసిన యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. ఆయన కళ్ళతో ఇచ్చేసే ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్గా ఉంటాయి. మళ్ళీ ఆ కళ్ళతోటి చేసే డ్యాన్స్ అయితే ఉంది చూడండి, అమ్మ బాబాయ్ అసలు ఫ్లాట్ అయిపోవచ్చు అనమాట. అంత బాగా సింపుల్ స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ చాలా చాలా బాగుంటారు. మెగాస్టార్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారే ఆ సింపుల్గా ఎక్స్ప్రెషన్స్ తోటి డ్యాన్స్ తోటి మ్యాజిక్ చేయగలరు అనమాట. అండ్ ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో మన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ యాక్టర్స్ కూడా ఉన్నారు. హిమజ, హరితేజ, గెటప్ శ్రీను, అండ్ ఇంకా చైత్ర తెలుసు కదా సీరియల్ యాక్టర్, తను కూడా మెయిన్ హీరో పక్కన వైఫ్గా యాక్ట్ చేసింది అనమాట. ఇంకా మూవీ అయిపోయి బయటకు వచ్చేస్తే మొత్తం పేపర్లు. అండ్ మ్యాట్నీ షోకి టైం అయిందని వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో మ్యాట్నీకి అయితే లేడీస్ కూడా ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే మార్నింగ్ లేడీస్ ఎవరు లేరు, 4-5 మెంబర్సే ఉంటారు.
ఇంకా హీరోయిన్‌తో ఒక్క సాంగే ఉంటుంది 'చుట్టమల్లె' సాంగ్. ఇంకొక సాంగ్ లేదనమాట. కట్ చేశారు. సో, ఆ సాంగ్ కోసం వెయిట్ చేశాను. బట్ లేదు. బట్ ఎనీవే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇందులో మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మూవీ చూడండి. అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.